Audio Jungle. Audio Jungle. 8వ అధ్యాయం. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చా తినకూడదా? 8, 9, 10 3 అధ్యాయాలు కలిపి చదవగలిగితేనే ఈ భావం అర్థమవుతుంది మనకి. అర్థమైందా? ఒక 8వ అధ్యాయం చదివి వదిలేస్తే మాత్రం తినొచ్చు, ప్రార్థన చేసుకుని అనిపిస్తుంది. ఈ 8వ అధ్యాయం దగ్గర ఆపేసి చాలామంది ప్రార్థన చేసుకుని తినేయండి అన్నారనమాట. 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నువ్వు దెయ్యాల పాత్రలోది, ప్రభు పాత్రలోది పాలు భాగస్తులు అవ్వకూడదు అని చెప్పాడు. స్పెసిఫిక్గా చెప్పాడు అక్కడ. అందుకు చదువుదాం. ఇక్కడ 8వ అధ్యాయం మొదటి నుంచి విగ్రహాలకి బలిగా అర్పించిన వాటి విషయం జాగ్రత్త పెట్టుకోండి. మనం ఆల్రెడీ విగ్రహాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి విగ్రహాలకి అర్పించిన వాటి విషయం అన్నాడు. వాళ్ళు అడిగారు అనమాట, విగ్రహాలకు అర్పించిన వాడు తినొచ్చా తినకూడదని. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. అంటే ఇక్కడ ఏం మాట్లాడాడంటే, జ్ఞానం అంటే గ్నోసిస్ గ్రీకులో, సోపియా అంటే జ్ఞానము, గ్నోసిస్ అంటే తెలివితేటలు అని అర్థం. అర్థమైందా? ఇక్కడ తర్జుమా చేయబడింది ఏం చేయాలంటే, జ్ఞానం అని తర్జుమా చేయకూడదు, తెలివితేటలు అని తర్జుమా చేయాలి. మన అందరము తెలివితేటలు గలవారమని ఎరుగుదుము. తెలివితేటలు ఉప్పొంగ చేస్తాయి. నువ్వు చాలా తెలివైనోడురా అంటే ఆడు ఏం చేస్తాడు? ఉప్పొంగుతాడు, ఉప్పొంగడా? మరి ఏంటనుకుంటున్నావు మరి అంటాడు. తెలివితేటలు ఏం చేస్తాయి? తెలివితేటలు అంటే ఈ లోక సంబంధి తెలివితేటలు ఏం చేస్తాయంటే ఉప్పొంగ చేస్తాయి. నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి ఉప్పొంగ చేస్తూ ఉంటాయి. కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తాయి. ఒకడు తనకు ఏమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవాల్సిన వాడు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరికైన వాడే, దేవునికి తెలిసిన వాడే. కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాడు తినటి విషయము. లోకమందు విగ్రహం ఒట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. అది దేవుడు ఎంతమంది? ఒక్కడే. కాబట్టి విగ్రహాలన్నీ ఏంటి? ఒట్టివి. అంటే అవి దేవుళ్ళు కాదు, దేవుడు కాదనమాట వాళ్ళు. అయితే దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ప్రపంచం. అండి దేవతలు అనబడేవాళ్ళు, దేవతలు లేరు సుమా. దేవతలు అంటే దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుళ్ళు లేరు. దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు కానీ లేవురు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడేవారు అనేకులు ఉన్నారు కానీ 6వ వచనం, ఆకాశమందైనా భూమి మీదైనా దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నమాట. అంటే అనబడిన వాళ్ళు ఉన్నారు కానీ నిజానికి దేవతలు లేరు అనమాట. చాలామంది ఏమంటారంటే ఏ దేవతకు ఆ దేవతకి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ తల్లి ఈ తల్లి అంటూ ఉంటారు. ఆ తల్లిలన్నీ ఒకే తల్లి అంటారు వీళ్ళు. అవునా? నిజానికి ఆడదేవతలు ఎవరో లేరు, వీళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు అదైంది. ఎవరు పెట్టుకున్నారు? మనుషులు పెట్టుకున్నారనమాట. దేవతలు ఎవరో లేరు, గుర్తుపెట్టుకోండి. అంటే దేవుళ్ళు అనబడే ఈ విగ్రహాలు అనేవి దేవుళ్ళు అనబడే వాళ్ళుగా పెట్టుకున్నారనమాట. దేవతలు అనబడినవి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి అని క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఆయన నుండి సమస్తము కలిగిను. అదైనా ఆయనే సృష్టించాడు మొత్తం అంతా, భూమి ఆకాశాలని సమస్త మానవుని అంతా చేసింది ఎవరో? దేవుడే, తండ్రే. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. క్రైస్తవులందరికీ ప్రభు ఎవరు? రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా సమస్తమును కలిగిను. ఆయన ద్వారా సమస్తమును కలిగిను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. క్రైస్తవులు ఎవరి ద్వారా కలిగారు? అపోస్తలులు అదే అదే ఎఫెసీ 2:10. ఆయన ద్వారా కలిగిన వారు అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు క్రీస్తునందు నూతన సృష్టి. అర్థమైందా? యేసు ప్రభువుని బట్టి కలిగిన వారు మనం. అంతేగాని మానవులు యేసు ప్రభు కలిగించలేదు, కలిగించింది దేవుడే. తండ్రి అయిన దేవుడే మానవుని కూడా చేసింది.
అర్థమైందా? యేసు ప్రభువుని బట్టి కలిగిన వారు ఎవరు? క్రైస్తవులు. అది చూడండి, ఎపిసోడ్ 2:10. అది క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అంటే యేసు ప్రభువుని బట్టి మనం కలిగాం. యేసు ప్రభువుని బట్టి దేవుడు మనల్ని నూతన సృష్టి చేశాడు. ఇది ఏమనుకున్నారంటే యేసు ప్రభు ద్వారా దేవుడు సృష్టి చేశాడు అనుకున్నారు చాలామంది. ఇక్కడ మాట్లాడుతుంది మాత్రం ఆయన నుండి సమస్తం కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరి మన ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగిన ఆయన చేయలేదు. జాగ్రత్త పెట్టుకోండి, ఆయన చేయలేదు, ఆయన ద్వారా కలిగిన అంతే. ఆయన చేయలేదు, ఆయన ద్వారా సమస్తం కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారము. క్రైస్తవులందరూ ఎవరి ద్వారా కలిగిన వాళ్ళు? క్రీస్తునందు నూతన సృష్టి అనమాట. అది అయితే అందరేది జ్ఞానం లేదు. ఏది దేవుడు ఒక్కడని, యేసు దేవుని కుమారుడు రాజని ఈ జ్ఞానం లేదు. అందరిలో ఈ జ్ఞానం లేదు. దేవుడు ఒక్కడని. కొందరు ఇదివరకు విగ్రహాలను ఆరాధించిన వారు. అయితే కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడమని ఎంచి భుజించుదురు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమవుతున్నది. అంటే ఇంతకుముందు దేవుళ్ళు అనే భావన కలిగి ఉన్నారు కథల్లో. ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు, దేవుడు ఒక్కడని తెలుసుకున్నారు. అయినప్పటికీ వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే భోజనం చేశారో ఈయన ఇంతకు ముందు ఉన్న దేవుడు అనే భావంతో తింటారనమాట. ఎప్పుడైతే విగ్రహాల్ని ఇంతకుముందు మేము నమ్ముకున్న దేవుడు అనే భావంతో తిన్నారో అప్పుడే మనస్సాక్షి ఏమైపోయింది? బలహీనమైపోయింది. అర్థమైందా? మనస్సాక్షి బలహీనమైపోయింది. బలహీనమైనదే అపవిత్రమవుతున్నది. భోజనాన్ని బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. గుర్తుపెట్టుకోండి. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. ఏది? భోజనాన్ని బట్టి. భోజనం విగ్రహారాధనకు సంబంధించింది కాదు. భోజనం అనేది తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వల్ల బలహీనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. అంటే విగ్రహాల కాడ అర్పించబడిన భోజనము, అర్థమైందా? అది మీకు స్వాతంత్రం ఉంది, తినొచ్చు. ఏం తినొచ్చు అంటే ఏమీ లేదు అందులో అని తినొచ్చు. నువ్వు నీ స్వాతంత్రం ఉంది. కానీ నీకంటే బలహీనుడు ఒక ఆయన నిన్ను చూశాడు అనుకోండి, అంటే చెప్పాడు ఇక్కడ ఏలైనగా జ్ఞానం గల నీవు విగ్రహాలు ఎందుకు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎళ్ళ బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇవ్వని పదార్థాలు తింటుకు ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అతను కూడా తినడానికి ఏం తెచ్చుకుంటాడు? ధైర్యం తెచ్చుకుంటాడు. ఒకరు తింటే ఇంకొకటి ధైర్యం అండి కదా. ఒకరు పాపం చేస్తే ఇంకొకరు పాపం చేయడానికి ఎలా ధైర్యం తెచ్చుకుంటాడో ఈ విగ్రహాల కాడ భోజనం కూడా అలాంటిదే. అయితే చూడండి అక్కడ, అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడని నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించును. ఏ జ్ఞానం? అందులో భోజనంలో ఏమీ లేదని చెప్పేసి నువ్వు తిన్నావు. అర్థమైందా? కాబట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ సహోదరుడు నశించిపోతాడు. ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన చూడండి అక్కడ అర్థం అండర్లైన్ చేయండి. అక్కడ విగ్రహాల కాడ భోజనం చేయటం పాపం అని చెప్పాడు అక్కడ చూడండి. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని ఒప్పించడం వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారు అవుతున్నారు. అంటే అండర్లైన్ చేయండి. విగ్రహాల కాడ బలర్పించినవి తింటే మీరు పాపం చేస్తున్నారు అంతే. ఎందుకంటే 13 రోజుల్లో చెప్పాడు. కాబట్టి భోజన పదార్థాల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాటికై నేను ఎన్నటికీ మాంసం తినను అన్నాడు అంతే. అర్థమైందా? అంటే చాలామంది చూడండి, కొంతమంది కొన్ని మాంసాలు తింటారు, కొంతమంది కొన్ని మాంసాలు తినరు. అవునా? తినలేనప్పుడు ఏం చేస్తారు? అంటారు, అబ్బా అంటారు. అవునా?
మీ భార్య తినలేదు, మీరు తింటారు ఒక మాసం ఉదాహరణకి, అంటే ఉదాహరణ 10 మాసమే అనుకోండి, అది రక్తంతో తినకూడదు, మామూలుగా చిందించి తింటారు, అదే రక్తం చిందించి తింటారు. తింటున్నప్పుడు ఆవిడకి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఆ క్రైస్తవురాలని నీ సహోదరైనా నీ సహోదరు అవుతుంది కదా, అలాగే మీతో పాటు సువార్త పనిలో ఒక ఆయన కలిసి ఉన్నాడు, ఆయన తింటూ ఉండదు, నీకు తింటూ ఇష్టం. అది ఈ సహోదరుడి కోసం, ఆ బలహీనుడైన నీ సహోదరుడి కోసం విగ్రహాల కాడియే కాదు, అవసరమైతే ఆ మాంసం కూడా తింటాం మానేయాలన్నాడు. విగ్రహాలే కాడే కాదు, మాంసం అడ్డొచ్చినా కానీ మానేయాలన్నాడు. బ్రాహ్మిన్స్ని ఓ 10 మంది రక్షించారండి. మీరు 2 చేపలు వేపేస్తున్నారు అక్కడ, ఏది ఆ ఇంట్లో. మీరు 10 మందికి సువార్త చెప్తున్నారు, బ్రాహ్మిన్స్ ఏరియాలో మీరు వాక్యం చెప్పారు, 10 మంది రక్షించబడ్డారు. వాళ్ళు ఏమో నాన్ వెజ్ తినరు, మీరు వెళ్ళి అక్కడ 2 చేపలు వేపేస్తున్నారు. ఆ వాసన తట్టుకోలేక ఏంటి మన సేవకుడు ఏంటి వాళ్ళని నాశనం చేసేస్తున్నారు అనుకుంటారు వాళ్ళు. చిచి 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 వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళ కోసం మీరు కూడా భోజనం ఆ మాంసాహాన్ని మానేసి ఏం చేయాలి? మీరు శాకాహారం అయిపోవాలి. నేను ఆడుకో మాంసం నేను మాంటమే అంటారా? ప్రభు కోసం మానాలి ఇక్కడ. అది అర్థమైంది? అర్థం లేదా? అదనమాట. అడ్డుగా ఉంటే మానేయాలండి, అడ్డుగా ఉంటే మీకు అర్థమైంది? అర్థం లేదా? అదే ఏ మాంసం అయినా మీరు ఏదైనా అనవచ్చు. అది అందుకనే ఒకరికి నచ్చింది ఒకరు నచ్చదు. నచ్చినోడు ఏమో చాలా అద్భుతంగా తింటాడు, అవును కదా, అబ్బా చాలా బాగుంటుందని. ఈ నచ్చిన వాళ్ళు మాత్రం అయ్యి బాబు చచ్చిపోతున్నారు బాబు వీడు కూడా అని అనుకుంటారు లోపల. అప్పుడు నీ కూడా సాగలుదుడైనా మరొక సహోదరుని పోగొట్టుకుంటావు కదా. అందుకని నేను పలానా తిన్నాను అనుకోండి, నువ్వు కూడా మానేయాలి బలపరచడానికి సహోదరుల్ని. కాబట్టి భోజనమే అంటే భోజనంలో మాంసంలో ఒక మాంసమే మానేయాల్సి వస్తే, ఇక్కడ మాంసమే మానేయమన్నాడు చూడండి. అక్కడ మాంసమే అడ్డొస్తే అసలు మాంసమే మానాడు. ఏ మాంసం అని చెప్పలే, ఏ మాంసమైనా మాంసాహారం అడ్డొస్తే మాంసమే మానేయమన్నాడు సహోదరుడి కోసం. అలాంటిది మాంసమే మానేయమన్నప్పుడు విగ్రహాల కాడ తినటం కూడా మానేయాలి. అదనమాట. చాలామంది ప్రార్థన చేసి తినొచ్చు. ఎవరు లేని అంటే మనస్సాక్షి అంటే ఎవరు బలహీనం లేనప్పుడు మనం తినేయచ్చు అంటూ ఉంటారు. నీ మనస్సాక్షి బలహీనమైపోవచ్చు, అపవిత్రం అవ్వచ్చు. నువ్వు ఎవరు లేరనుకుని తినేసినా వేరే వాళ్ళు మనస్సాక్షి బలహీనమైపోవచ్చు. అది క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అన్నారు చూడండి. అక్కడ క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అన్నారు. అందులో ఇప్పుడు చెప్తున్నాడు పౌలు గారు, నేను అపోస్తుల్లాగా వివాహం చేసుకుని పిల్లల కానీ అంటే భార్యను కూడా వెంట పెట్టుకునే అధికారం నాకుంది. 9వ అధ్యాయంలో చెప్తున్నారు, నాకేముందంటే స్వాతంత్రత, వివాహం చేసుకుని పేతురు గారు లాగా భార్యని వెంట పెట్టుకుని సువార్త చేసే అధికారం నాకు ఉంది, కానీ నేను దాన్ని ఉపయోగించుకోలేదు. ఎక్కువ మందికి సేవ చేయటానికి ఏం చేశానమాట, నేను వివాహం చేసుకోలేదు అన్నాడు అనమాట. అంటే ఆయనకు ఉన్న స్వాతంత్రత ఏది, వివాహం చేసుకునే స్వాతంత్రత ఉంది, కానీ ఏం చేయలేదు ఆయన, ఎక్కువగా పని చేయటానికి ఏం చేశాడు ఆయన, వివాహం చేసుకోలేదు. అంటే ఆయనకి వివాహం చేసుకునే స్వాతంత్రత ఉన్నా ఎందుకు చేయలేదు, దేవుని పని ఎక్కువ జరగడం అనే ఆలోచన చూశాడనమాట ఆయన. చూడండి 9వ అధ్యాయం కంటిన్యూ. 8వ అధ్యాయంలో విగ్రహాల కాడ భోజనం చేస్తే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు మగుదుము అని రాసుకోండి. విగ్రహాల కాడ భోజనం చేసిన వారు అయితే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు మగుదుము అని రాసుకోండి. విగ్రహాల కాడ భోజనం చేసిన వాళ్ళమైతే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు మగుదుము. అయితే చెప్తున్నాడు 9వ అధ్యాయం, నాకు స్వాతంత్రం ఉంది, కానీ ఆ స్వాతంత్రతని నేను
అక్కడ చెప్పాడు చూడండి 9వ అధ్యాయం కంటిన్యూషన్ అనమాట. ఈ విగ్రహాలు కడిగి తినకూడదని చెప్పడానికి కూడా 9వ అధ్యాయం కూడా 9వ అధ్యాయం కూడా ఉంది. 9వ అధ్యాయం అని చాలామంది విగ్రహాలకు సంబంధించింది కాదనుకుంటారు, కానీ అదే చెప్పాడు. నేను స్వతంత్రుడు కానా అన్నాడు. ఎవరో అపోస్తలైన పౌలు. నేను స్వతంత్రుడు కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభునందు నా పనికి పాలం మీరు కారా, ఇతరులకు నేను అపోస్తుడు కాకపోయినాను, మీ మట్టుకైనాను అపోస్తునే ఉన్నాను. అంటే అన్ని జనులకి ప్రభునందు నా అపోస్తులత్వానికి ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? అంటే మాంసం తినడానికి కానీ తాగడానికి కానీ, తాగడం అంటే మందు తాగడం కాదు సుమా, భోజన పానీయాలు, తిరుగుడు తాగడం మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఉందా లేదా? ఉంది. కానీ ఆ స్వాతంత్రం ఎందుకు వాడలేదు? ప్రభు పని ఎక్కువ చేయటానికి. అది మరియు పని చేయకుండా నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా? ఏండి ఆర్మీలో ఉద్యోగానికి వెళ్తాడా సొంత డబ్బులు పెట్టుకుని? చేయడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలాలు తిన్నవాడు ఎవడో? ద్రాక్ష తోట మందను కాసి మందపాలు అంటే గొర్రెలు మందన పాలు తాగిన వాడు ఎవడో? ఈ మాటలో లోకాచారం బట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తుందా? కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అన్నాడు. ఇదే దేశకాన్ని వాళ్ళు. అవునా? 25వ అధ్యాయం అనుకుంటా, 25, 23. అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే మనుషుల కోసం అది మనుషుల కోసం, ఎద్దుల కోసం, వాటి కోసం కాదు. ఇరవై ఐదు అధ్యాయం 4వ వచనం. నూచిడి ఎద్దుకు కళ్ళం మోతు చెక్కేద్దాం. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది పనివాడు జీతానికి పాత్రుడని చెప్తున్నాడు. అర్థమైందా? అని మోసే ధర్మశాస్త్రం రాయబడింది. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కేవలం మన కొరకే దీన్ని చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఎలానగా దున్నువాడు ఆస్తో దున్నవాళ్ళను, కళ్ళం త్రొక్కించేవాడు పంటలో పాలు పొందిన ఆస్తో త్రొక్కింపవాళ్ళను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలాలు కోసుకోండి గొప్ప కార్యమా? అంటే ఏంటి? అంటే మీకు సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి, మీకు సువార్త ప్రకటించాం కాబట్టి మీ ద్వారా వచ్చిన కొంత ధనాన్ని మేము తీసుకోవడానికి అర్హులమే. ఎందుకంటే పని చేశాం కాబట్టి జీతం తీసుకోవడానికి అర్హులమే. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన వాళ్ళ మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. అండర్లైన్ చేసుకోండి. ఏ అధికారం? సంఘంలో వచ్చిన ధనాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించుకోవడము ఆ అధికారం. ఆ స్వాతంత్రం ఉందా లేదు దీనికి? మరి ఆయన స్వాతంత్రాన్ని ఎందుకు స్వాతంత్రతని ఎందుకు ఉపయోగించుకోలేదు? చెప్తాడు కిందకి. చూడండి అక్కడ క్రీస్తు సువార్త ఏ అభ్యంతరమైన కళ చేయకుండా అన్నిటిని సహిస్తున్నాను. ఆలయ కృత్యములు అంటే దేవాలయంలో పనిచేసేవాళ్ళు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేస్తున్నారని, బలిపీఠ ఉన్నది కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలువారు ఉన్నారు. మీరు ఎరగరా? తెలుసు కదా వాళ్ళకి కొంతమందికి. అలాగూ సువార్త ప్రవచించేవారు సువార్త వల్ల జీవించాలని ప్రభు నియమించి ఉన్నాడు. 14వ వచనం అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు చెప్పారు పనివాడు జీతానికి పాత్రుడని. అంటే సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవించవచ్చు, కానీ ఆ స్వాతంత్రతని వినియోగించుకోలేదు. అలాగను సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవించాలని ప్రభు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోలేదు. చూసారా? నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరగాలని సంగతులు రాయలేదు. ఎవరైనా నా అతిశయమును నిరర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది. మా అపోస్తల గారి 10వ అధ్యాయంలో అదే 9వ అధ్యాయంలో భారం పెట్టిన ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు కాదా?
ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపవని నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిరకత్వం నాకు అప్పగించబడిను. అట్లయితే నాకు ఈ జీతం ఏమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త ఏందో నాకున్న అధికారం సంపూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడే ఆయన అలా ఎన్నుకున్నాడు. అంటే వివాహం చేసుకుని సువార్త చేయొచ్చు, అలాగే జీతం తీసుకుని సువార్త చేయొచ్చు. సంఘంలో ఏ సంఘంలో పని చేస్తున్నాడో ఆ సంఘంలో జీతం తీసుకుని కూడా పని చేయొచ్చు. అది ఎందుకు ఉపయోగించుకోలేదంటే ఆయన సువార్త ప్రకటించడమే ఆయన జీతంగా ఎంచుకున్నాడంట. అందుకే ఎక్కడికి కడితే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించగడాలి ఆయన పని చేసుకున్నాడు. ఇగో ఈ నా చేతులు కష్టపడి అంటాడు. నేను అవునా కాదా? మరే ఉచితంగా సువార్త ప్రకటించిన జీతం. నేను అందరి విషయమై స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి. అది అండర్లైన్ చేయండి. ఎందుకు స్వాతంత్రతను వినియోగించుకోలేదు? అదే ఆయన వివాహం చేసుకునే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? జీతం తీసుకుని సువార్త చేసే అవకాశాన్ని ఎందుకు తీసుకోలేదు? ఆ స్వాతంత్రతను ఎందుకు వినియోగించుకోలేదు ఆయన? అది మరి ఒక్క బలహీనుడైనట్టు వాడి కోసం నువ్వు భోజనం తినేస్తే పోతే పోతాలే ఒక బలహీనుడు అని చెప్పేసి నువ్వు భోజనం చేసేస్తే ఎంత పాపం చేసినాడు పోతావు? నీ స్వాతంత్రం దుర్వినియోగం చేసుకుంటే అని చెప్తున్నాడు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, నేను అందరి విషయమే స్వతంత్రనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. అది యూదులను సంపాదించుకున్న యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రం లోబని వాడిని సంపాదించుకోందుకు ధర్మశాస్త్రం లోబని వాడిని కాకపోయినాను, ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళే ఉన్నాను. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడిని కాను, కానీ క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రానికి లోబని వాడును. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోందుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడిని వాళ్ళే ఉంటుంది. బలహీనం సంపాదించుకుని బలహీన అయ్యాను. ఉదాహరణకి తిమోతిని ఆయన యూదురాలు కుమారుడు కాబట్టి సున్న చేయించాడు. ఎక్కడ? అపోస్తలుల 16 అధ్యాయంలో. గలతీ పత్రిక 3 అధ్యాయంలో తీతుకి సున్న చేయించలేదంట. తీతు ఎవరు? అన్యుడు. అది అంటే యూదులకేమో యూదుల్లాగా ఉన్నాడు, అన్యుడికేమో అన్యుల్లాగా ఉన్నాడు. అన్యులు సున్నత అక్కర్లేదు. అది యూదుల సమాజం అందులో ప్రవేశించాలంటే యూదుడు సున్న చేయించుకుంటే కానీ సమాజం అందులో ప్రవేశించడు కాబట్టి వాడు సున్న చేయించాడు. అంటే అందరిని సంపాదించుకోవడానికి అన్నమాట. అంతేగాని విగ్రహాల సంబంధులు అందరిని సంపాదించుకోవడానికి విగ్రహాల కడిగిలు భోజనం చేయడం కాదు దాని అర్థం. మీకు అర్థమైందా? విగ్రహారధికులు అందరిని చాలా మంది చెప్పేవారు నాతోటి, ఇదే మేము ఎందుకు తింటున్నామంటే వెదరో అందులో ఏమీ లేదు అన్నారు. రైటే, కానీ స్వాతంత్రతని వేరే సహోదరుని మనస్సాక్షి బలహీనమైపో ఉండడానికి ఎందుకు తినాలి? నువ్వు ఏమీ లేదని తినేస్తున్నావు, మంచిదే. నీ యొక్క జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తున్నావు? నీ సహోదరుని బలహీనపరుస్తున్నావు కదా, నీ మనస్సాక్షి బలహీనపరిచిపోతుంది కదా. కాబట్టి ఏంటి, మనం వాళ్ళు సంపాదించాలంటే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయాలి కదా, లేదా ఎలా వస్తారని అంటారు. ఇది వాళ్ళ భోజనాలకి వెళ్ళి మీరు ఈ భోజనాలకు పిలుస్తారు, అంతేనా? అంతేనా? వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఆ విగ్రహాల కాడ భోజనాలకు వెళ్తామండి, మా క్రిస్మస్ భోజనాలకు వాళ్ళు కూడా వస్తారని అంటారు వీళ్ళు. అంటే భోజనాలు మార్చుకోవడానికి ఏంటి వీళ్ళు? అలా కాదండి, స్వార్థ చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పాలి. అంటే అపోస్తలుడు పౌలు గారికి ఉన్న స్వాతంత్రతని ఏం చేసుకోలేదు ఆయన? వినియోగించుకోకుండా అనేక మందిని సంపాదించుకోవడానికి తను తానే దాసులుగా చేసుకున్నాడు అంటే అది చెప్పాడు అనమాట. ఈ విధముగా చూడండి, బలహీనులు చూడండి, అక్కడ 22వ వచనం అండర్లైన్ చేసుకోండి. బలహీనులను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనునైతిని, ఏ విధము చేతనైనా కొందరు రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. అదే చెప్పాడుగా పైన, యూదుడికి వెళ్ళి యూదుడు, అన్యుడికి అన్యుడు. అన్యుడికి సున్నతి చేస్తే ఇబ్బంది, యూదుడికి సున్నతి చేయకపోతే ఇబ్బంది. అర్థమైందా? కాబట్టి యూదుడికేమో సున్నతి చేయించాడు, అన్యుడికేమో సున్నతి చేయించలేదు. అన్ని విధాలుగా అలా ఉన్నాడనమాట.
ఏంటండి అది చదువు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆయ్. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషులు అపవిత్రంగా చేయగలిగిన మన వాళ్ళందరూ మిక్స్ చేసేసారు ఆహారాలు. అది భోజనం కోసం సార్, అది కేవలం భోజనం కోసం ఉండదు. కానీ ఇది విగ్రహాల కాడ భోజనం కోసం. ఇది మీకు అర్థమైందా? ఇది విగ్రహాల కాడ భోజనం కోసం. ఏది కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9 పది. అదేమో కేవలం భోజనం, కేవలం భౌతికమైన భోజనం కోసం అన్నమాట. విగ్రహాల కాడ ఇదివరకు దేవుడు అనే భావనతో మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. మామూలు భోజనం అనేది దోషారోపణ చేయదు, అది దేహానికి అవసరం కాబట్టి. అది 15వ అధ్యాయం దీనికి లింక్ పెట్టకూడదు. తర్వాత ఇంకోటి కూడా లింక్ పెట్టకూడదు. ఏది చూడండి ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం అనుకుంటా, 5 4 అన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి భోజనం చేసేయమన్నాడు అన్నాడు. అది కూడా చూడండి, అది కూడా చూడండి. అది భోజనం కోసం మాట్లాడాడు. దేవుడు సృజించిన దేవుడు సృజించింది ఏది? భోజనం కోసం సృజించింది. ఎందుకంటే యూదులు కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదనే చట్టం ఉంది వాళ్ళకి, లేవికాండం 11వ అధ్యాయంలో. అందువలన వీళ్ళలో క్రైస్తవులు కూడా కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అనకూడదు. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా, ఆహారం కోసం సృజించిన ప్రతిదీ కూడా తినొచ్చు అన్నమాట. అందుకే అపోస్తులు లేఖ రాశారు అన్నిలోని క్రైస్తవులైన వాళ్ళకి. అపోస్తకాలం 15వ అధ్యాయం ఒకసారి చదువుదాం. అది అపోస్తకాలం 15వ అధ్యాయము 19వ వచనం నుంచి. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని, అదిగో చూడండి, అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అది చూసారా, విగ్రహ సంబంధమైన అంటే ఆ భోజనాలు, జారత్వం, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తాన్ని అదనమాట. విసర్జించడం అంటే మొత్తం వదిలేయాలి, అది రాసి పంపాలని అభిప్రాయం. అపోస్తులు అదైన అనుజనులను క్రైస్తవులైన వాళ్ళకి అపోస్తులు అందరూ తీర్మానం చేసి పరిశుద్ధాత్మ ద్వారా లేఖ పంపారు. ఏది? విగ్రహ అపవిత్రత, విగ్రహాలు దూరంగా పారిపోండి, విగ్రహ అపవిత్రత, భోజనాలు, విగ్రహాల కాడ భోజనాలు చేయొద్దని చెప్పేసి. పౌలు గారు కూడా తనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వివరిస్తున్నాడు ఈ విషయాన్ని. చదువుదాం. మరియు నేను సువార్తలో వారితో పాలుపడేటికే దాని కొరకే సమస్తం చేస్తున్నాను. చూసారా ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు? ఆయన స్వాతంత్రతని ఎందుకు వినియోగించుకోలేదు అంటే ఎక్కువ సేవ చేయడానికి. పందెం రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉంటాడు. అవునా? ఏది పడితే తినేసి లోపల వేసేసి పరిగెత్తలేడు, మితంగా ఉంటాడు. మంచినీళ్ళైనా ఆహారమైనా ఏదైనా మితంగా తింటాడు. ఎందుకు? తను గెలవాలని. పందెములు ఏమవ్వాలి? గెలవాలని. ఏది పడితే తినేసాడు అనుకోండి, మితంగా లేకుండా పరిగెత్తలేడు, ఆయాసంతో ఆగిపోతాడు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని వదలాల్సినవి వదిలేయాలి, లేకపోతే ఆగిపోతాం, క్రైస్తవ జీవితం ఆగిపోద్ది. చెప్పాడు చూడండి, వారు క్షయమగు కిరీటం కొరకు పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాళ్ళే పరిగెత్తువాను కాను, గాలి కొట్టిన నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో, నా శరీరాన్ని నలగొట్టి దాన్ని సరే శరీరం మాట అయినపోతే శరీరాన్ని నలగొడుతున్నాడు అంటండి. ఆయన నలగొట్టుకొని క్రైస్తవుడిగా ముందుకు సాగుతున్నాడంట. ఆయన అర్థమైందా? శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలన్నమాట. అది అదే మాట ఇంటలేదు అనుకోండి, తెల్లారులు బైబిల్ చదివించేయాలి అంతే శరీరం చేత. తెల్లారినప్పటికి ఏమవుద్ది? ఎన్ని చచ్చిపోతాయి. అదే 2-3 రోజులు ఆహారం పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? 2-3 రోజులు ఆహారం పెట్టలేదు అనుకోండి, ఏ వాంఛ ఉండదు. ఇంకా మీకు అర్థమైందా? పరిగెత్తుకెళ్ళి సెంటర్లో పరిగెత్తగలని ఆశ ఉండదు, చచ్చిపోతుంది. అర్థమైందా? వేరే కోరికలు చచ్చిపోతాయి. మీకు అర్థమైందా?
అందుకని శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోవాలంటే దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలంటే కనుక శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఆయన శరీరాన్ని నలగొట్టుకుని అప్పుడు చెప్తున్నాడు అనమాట. విగ్రహాల కాడ అర్పించినవి తిన్న వాళ్ళందరూ చచ్చిపోయినట్టుగా చెప్పాడనమాట. ఇప్పుడు 10వ అధ్యాయంలో పాత నిబంధన ఉదాహరణ చెప్పుకొచ్చాడు. అంటే 10వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం కొనసాగింపు అనమాట. 10వ అధ్యాయంలో మీరు వారి వలె విగ్రహారాధికులై ఉండకండి అనే మాట ఎందుకు వాడాడు? విగ్రహాల కాడ భోజనం చేసి కొన్ని వేల మంది చచ్చిపోయారు కదా. ఎక్కడ? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో అర్థమైందండి. బిలాము ఏం చేశాడు? నా వల్ల ఏమో దేవుడు నా నోట ఏం చేయడు, ఆశీర్వాదం పెట్టాడు, ఏమవదో నువ్వు ముందు అందమైన అమ్మాయిని ఆర్మీలో పంపించి ఆ సైనికుల దగ్గర పంపించి వాళ్ళతో వ్యభిచరించేలా చేసి వాళ్ళ భోజనాలు పిలిచి వాళ్ళ దేవతల వాళ్ళు భోజనాలు పిలిపించి సరిపోతే దేవుడే సరిపోతాడు అని అన్నాడు. అంతే. ఎవరు? బిలాము. అప్పుడు ఏం చేశాడు? బాలాకు వాళ్ళని అందమైన అమ్మాయిల్ని ఆర్మీలోకి పంపించి వాళ్ళతో వీళ్ళు సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఈ ఆడవాళ్ళందరూ కూడా ప్లానింగ్ అనమాట, రాజకీయ ప్లాన్లు ఇవన్నీ. వాళ్ళందరూ కూడా విగ్రహాల కాడ భోజనాన్ని పిలిచారు. వీళ్ళందరూ వీళ్ళు తిన్నారు, చంపాడు దేవుడు. అంతే. బిలాముని శపించకుండా దేవుడు అడ్డుపడ్డాడు. కానీ బిలామేమో తప్పుడు సలహా ఇచ్చాడు. విగ్రహాలకి తిన్నట్లును చూడండి ఆ ప్రకటన గ్రంథం. మీకు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ ఒక్కసారిగా తెలిస్తేనే విగ్రహాల కాడ భోజనం చేయకూడదని తెలుస్తుంది. చదువుదాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చింది. అయినను తప్పిదాలు ఉన్నాయి సంఘంలో. ఏది? పెర్గంలో ఉన్న సంఘంలో. ఏదనగా అది అండర్లైన్ చేయండి. విగ్రహాలకు బలిచ్చిన వాడిని తిన్నట్లును. చూసారా? ఇవేమి చెయ్యొద్దని అపోస్తులు లెటర్ ఇచ్చారా? వీళ్ళేం చేసేటట్లుగా చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరుడునని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే విగ్రహాలు కర్పించిన తినొచ్చు అనేవాళ్ళు ఉన్నారు. విగ్రహాలు కర్పించిన తినొచ్చు అనేవాళ్ళు నీలో ఉన్నారు. అపోస్తులు ఏమో తినొద్దన్నారు. ప్రార్థన చేసుకుని తినేయచ్చంట. ప్రార్థన చేసుకుని పవిత్రమైపోద్దంట. చూసారా ఎంత దారుణంగా ప్రజల్ని వక్రమైన దారిలో నడిపిస్తున్నారు. తర్వాత అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచ్చినారు. మళ్ళా తుయితైరస్లో ఉన్న సంఘంలో ఒక తప్పు మోపుతున్నాడు. ఇలా అన్ని జనులకు అయిన క్రైస్తులైన వాళ్ళు వీళ్ళందరూ తన ప్రవక్తను చెప్పుకున్న వెజిబేల్ స్త్రీని ఉండెత్తున్నాం. అండర్లైన్ చేయండి. విగ్రహాల కాడికి తినకూడదని చెప్పడానికి. బోధిస్తుందని చెప్పినప్పుడు అవి వద్దనే కదా అని అర్థం. కాబట్టి అన్ని దేశంలో ఉన్నప్పుడు మనము సర్వసాధారణంగా ఆయా ప్రాంతాలకు వెళ్తాం, భోజనం చేస్తాం, ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం. కాబట్టి ఎవరైనా ఒకవేళ బలిగా అర్పించిన వాటిని పెడితే కనుక అవి మనం తెలియదు కాబట్టి ప్రార్థన చేసి తినేస్తాం. కాబట్టి మనం గొడవ లేదు, అది వేరే సంగతి. అది కావాలని విగ్రహాల కాడ దగ్గరికి వెళ్ళి అందులో ఏమీ లేదని భోజనం చేసేవాడు పాపం చేస్తున్నాడు. 10వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళందరినీ పాత నిబంధనల వాళ్ళు పరిచయం చేశాడు బుద్ధి కలగడానికి. 10వ అధ్యాయంలో విగ్రహాల కాడ తినొద్దని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. తినేమంటాక తినొద్దంటారు. తినడం సోదరులు ఈ సంగతి మీకు తెలియచేయకుండా నాకు ఇష్టం లేదు. అదేంటనగా మన పితలందరూ మేఘం కింద ఉన్నారు, అంటే ఎర్ర సముద్రం. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. వారందరూ మోషని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయాన్ని పానం చేశారు. ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలో తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మందికి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు?
వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాడిని ఆశించుకున్నట్టు ఈ సంగతులు మీకు దృష్టాంతాలుగా ఉన్నాయి, రుజువులుగా ఉన్నాయి. చెడ్డవాటిని ఆశించారంటే వీళ్ళు అరణ్యంలో. ఏది సంఖ్యాకాండం అంతా చెప్తున్నాడు. ఇప్పుడు సంఖ్యాకాండం అంతా చెప్తున్నాడు. వాళ్ళు మాంసం అడిగారు, ఆశించిన వాటిని చెడ్డవాటిని అడిగారు వాళ్ళు. అప్పుడు 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. నిర్గమాకాండం 32:6. విగ్రహాల కాడే కదా మరి తినడం తాగడం లేచారు ఇక్కడ అని రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. అంటే ఇశ్రాయేలీల్లో ప్రయాణంలో వాళ్ళు కొంతమంది విగ్రహారాధికులై ఉన్నారు. నిర్గమాకాండం 32:6 వచనంలో వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకు ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్కనందున ఒక్క దినమున 23,000 మంది కూలారు. ఎవరాల ఎక్కడ? సంఖ్యాకాండం 25 అధ్యాయము 23,000 మంది కూలిపోయారు. మనం ప్రభువును శోధింపు కిందము. వారిలో కొందరు శోధించి సర్పాల వల్ల నశించారు. మీరు సనకూడి వారిలో కొందరు సరిగి సంహారకం చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. బుద్ధి కలగడానికంటే చేయమన్నా చేయొద్దనా? చేయకూడదని చెప్పి. తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడినీయుడు. అంతేకాదు సహింపగలరు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలజను. కాబట్టి తప్పించుకోవాలని కూడా తప్పించుకునే చేస్తాడు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా తినమనా పారిపోమనా? విగ్రహాలకు దూరంగా పారిపోమంటే తినమంటే దూరంగా పారిపోమంటే మళ్ళీ విగ్రహాలు భోజనం చేయడానికి ఏంటి? ఇప్పుడు చెప్పాడు చూడండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పే సంగతిని మీరే ఆలోచించండి. మళ్ళా మరొక విషయానికి వచ్చాడు ఆయన. ఏంటది? మనము దీవించు ఆశీర్వచన పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. అవునా? ప్రభు భోజనం ఏంటి? ప్రభు భోజనం అంటే ఏంటండి? ప్రభు రక్తాన్ని తీసుకోవడం. ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకార్థంగా ద్రాక్షారాన్ని తీసుకున్నాం. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడమే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం అందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి, బలి అర్పించిన వాడు తినేవారు బలిపీఠంతో పాలు వారు కారా? ఇక నేను చెప్పింది ఏంటి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదైనను, విగ్రహాల్లో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు. కానీ అన్ని జనులు అర్పించే బలు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలు వరకు నాకు ఇష్టం లేదు. మరొకటి అండర్లైన్ చేయండి. ఇక్కడ విగ్రహాలకు దూరంగా పారిపోండి అన్నది అండర్లైన్ చేయండి. అక్కడ సహోదరులకు విరోధంగా పాపం చేయకూడదు అనేది అండర్లైన్ చేయండి. దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఇప్పుడు విగ్రహాలు తినవచ్చా తినకూడదా? మీరు దయ్యాలతో పాలువారు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలో దయ్యాల పాత్రలో కూడా త్రాగా నేరరు అంటే అర్థం ఏంటి? కాకూడదనే కదా దాని అర్థం. మరే ప్రభు బల మీద ఉన్నదానిలోను దయ్యాల బల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందా నేరరు. ప్రభువు నాకు రోషం పుట్టించేదమ్మా ఆయన కానీ బలవంతుడు. అంటే విగ్రహాలు కాడ తిని దేవుడు కోపం పుట్టిద్దామా అని అడుగుదామా? మరి దేవుడు కోపడ్డాడు కదా విగ్రహాల కాడ భోజనాలకు వెళ్ళిన తర్వాత. ఏది? సంఖ్యాకాండం 25 అధ్యాయంలో బిలాము ఇచ్చిన సలహాను బట్టి వాళ్ళు విగ్రహాలకి బలిగా భోజనాలు పిలిచారు. వెళ్ళి తినేశారు సైనికులు. అందుకని 23,000 మందిని చంపేశాడు దేవుడే. ఏమొచ్చింది? ఆయన కోపం వచ్చింది. ఆయనకు కోపం వచ్చింది. అంటే విగ్రహాలకి నిర్గమాకాండం 20 అధ్యాయాలు చెప్పాడు వాళ్ళకి ఏ విగ్రహమును చేసుకోకూడదు. అవునండి. అవునండి. అంటే అక్కడంటే విగ్రహం ఉంది, విగ్రహంలో ఏమీ లేదన్నాడు. ఏమీ లేదని చెప్పి ఏమన్నాడు? మీరు ఇదివరకు
ఇదివరకు ఒక ఆలోచనతో దేవుడనే భావన ఆ ఆలోచనతో మీరు భుజిస్తారు కాబట్టి మీ మనస్సాక్షి బలహీనం అవుతుంది అని చెప్పేసి ఒక చెప్పాడు, ఒక విషయం చెప్పాడు. రెండోదేమో నీ జ్ఞానాన్ని బట్టి అంటే నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తెలివితేటలు కలిగినోడు, అందులో ఏమీ లేదనుకున్నావు, మంచిదే, నువ్వు తెలివితేటలు కలిగినోడు. అయితే నీ తెలివిని బట్టి నీ తెలివి వల్ల భోజనం చేస్తున్నావు. కానీ బలహీనైనటువంటి వాడు నీ తెలివితేటలను బట్టి ఏమైపోతున్నాడు, అతను అందుచేత వద్దన్నాడు. కాదనమాట, అందుచేత వద్దన్నాడు. తర్వాత మూడో పాయింట్ చెప్పాడు. ఏంటి? మీరు ప్రభు భోజనంలో పాలుభాగస్తులు అవుతున్నారు కాబట్టి దయ్యాల పాత్రలోది వద్దు అని పదార్థానికి డిక్లేర్ చేసేసాడు. త్రాగా నేరం అన్నాడు అంతే, వద్దు అన్నాడు అంతే మాటలు. మరి అప్పుడు అకస్మాత్తుగా సంభవించే సంఘటనలు ఉన్నాయి. ఏది? అనుకోకుండా మనం అన్నిళ్ళ ఇంటికి వెళ్తాం, అంటే మన బంధువుల్లో వాళ్ళు ఎవరికి ఎక్కడో బలిచ్చేసి మనకు తెలియకుండా ఒడ్డు పెట్టేస్తారు. దాని గురించి కూడా మాట్లాడాడు. తర్వాత కొంతమంది విగ్రహాలు కూడా అర్పించినవి మేకలు కానీ గొర్రెలు కానీ తెచ్చేసి అంగడిలో అమ్మేస్తారు. అవి కూడా కాబట్టి విచారించమన్నాడు. విచారించకపోతే నోరు మూసుకుని తినమన్నాడు అంతే. అక్కడ సహోదరుడికి ఇబ్బంది లేదు కదా మరి అక్కడ. అదనమాట. ఆ వే ఆఫ్ పాయింట్ మర్చిపోయారు వీళ్ళు. అందుకని ప్రార్థన చేసి తినేయమన్నారు వీళ్ళు. దానికి మళ్ళీ వేరే లేఖనాలు పెట్టుకొని దీనికి ముడేసేసారు. సరే, ఇలా ముడేయటం వల్ల చాలామంది విగ్రహాలు కూడా భోజనం చేయడానికి ధైర్యం తెచ్చుకున్నారు. పారిపోవాల్సింది పోయి దగ్గరికి వెళ్ళి తింటున్నారంటే ధైర్యం తెచ్చుకున్నట్ట కాదా? ధైర్యం తెచ్చుకున్నారు. చదవం కంటిన్యూ. ప్రభువుకు రోషం పుట్టించదమా? మన ఆయనకంటే బలవంతులమా? మరి అలా బలవంతులు కానప్పుడు నోరు మూసుకున్నారు కదా, మనం వెళ్ళకూడదు కదా విగ్రహాల జోలికి. సరే, జరిగే పరిస్థితి చూడండి. అక్కడ చెప్పాడు, అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి. ఏమండి, నా సహోదరుడికి మేలు చేయలేని నాకు ఎందుకండి? అన్నీ సోదరుడు. ఉదాహరణకి ఒక సేవకుడికి పాపం ఏదో పట్టుకెళ్తున్నాడంట ఒక ఆయన. ఏది? అయ్యో, సేవకుడికి ఏదో ఇవ్వాలని ప్రార్థన చేసుకుని డబ్బులు ఇవ్వడానికి ఏదో వెళ్తున్నాడంట ఒక ఆయన. ఈయన కాలు పైకెట్టుకుని సినిమా చూస్తున్నాడంట. చిచ్చి వీడికి ఇవ్వకూడదని చెప్పి వెళ్ళిపోయాడంట. అందులో ఏం లేదు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అవునా? సమయం వేస్ట్, సమయం వృధా అవుతుంది. దానివల్ల అతనికి నష్టం లేదు ఉదాహరణకి. కానీ నీ సహోదరుడు ఏమంటే, అయ్యో మన పాస్టర్ గారు సినిమా చూసేస్తున్నాడు బాబు అంట. ఆడి ఆశ్చర్యపోయి ఆడి బలహీనుడు అయిపోతాడు. అందుకే ఎందుకు నువ్వు చూడటం, పక్కనడే అన్నాడు. దాంట్లో ఏమి లేదు, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ కదా. టైం వృధా చేయొచ్చా? మనం చేయకూడదు కదా. మరి వృధా చేస్తుంటే మరొకరికి ఎలా ఉంటుంది అది? అదే. అందువల్ల మనము మన కోసమే కాదు, బలహీనలైన సహోదరుల కోసం కూడా ఆలోచించాలి. ఆ స్వాతంత్రతను అలా ఉపయోగించాలన్నాడు అనమాట. అన్ని విషయాలు నాకు స్వాతంత్రం కాదు, కానీ అన్నీ చేయదగినవి. అది చేయదని కావండి, చేయకూడదని, విగ్రహాలు కాడ కూడా తినకూడదని. అన్నిటి అందు నాకు స్వాతంత్రం కాదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు. విగ్రహాలు కాడ భోజనం చేస్తే నీ ఆత్మకి ఏం క్షేమాభివృద్ధి అవుతుంది? విగ్రహాలు కాడ భోజనం చేసావు, నీ ఆత్మకి క్షేమాభివృద్ధి ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలగలేని దానికి ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎవడు తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేసి చూసుకోవాలి, అంతే కదా. నీ సహోదరుడు ఎవడు నశించిపోకుండా ఉండాలని నువ్వు ఎదుటివాని మేలు కోసం కూడా ఆలోచించాలి కదా. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారం చేయక కటికవాని అంగడిలో ఎమ్మింది ఏదో దాన్ని తినొచ్చు, అదిగో చెప్పాడు. అది ఎవరికి ఇబ్బంది ఉండదు. నువ్వు మాంసం తెచ్చుకున్నాడు ఎవరు చూస్తాడు? కాబట్టి నువ్వు కటికిన వాని అంగంలో వాడు దేనికి బలిచ్చాడో తెలీదు, లేకపోతే ఏం చేశాడో తెలీదు. ఒకవేళ బలిచ్చి దాన్ని అమ్మేస్తున్నాడో మనకు తెలీదు. విచారం చేయకుండా తెచ్చుకుని తినేసావు, నీకు నష్టమేం లేదు. విగ్రహాల కాడికి వెళ్ళి భోజనం చేసిన దానికి ఇబ్బంది, కానీ కటికవాని అంగంలో ఒకవేళ తెలియక అమ్ముతున్నాడు అనుకోండి, తెచ్చుకుని తినేస్తాం ప్రార్థన చేసుకుని, ఇబ్బంది లేదు. కానీ వాడు ఏమన్నాడంటే, అయ్యా ఇవాళ పలానా దేవతకు బలిచ్చాము, ఆ మాంసం అమ్ముతున్నాం అన్నాడు. అప్పుడు నువ్వు తేకూడదు, నీ మనస్సాక్షి బలహీనమైపోతుంది. టీ తాగండి. అయిపోయేటప్పటికి ఇస్తున్నారు టీ, 4 గంటలకి ఇస్తే సరిపోతుంది. తాగితే తాగండి.